నమస్తే ఎవరివన్. ఈరోజు మనం రెడ్మీ నోట్ 10కి లాక్ కానీ పాస్వర్డ్ కానీ మర్చిపోయినట్లయితే ఏ విధంగా తీసుకోవాలో నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాక్ పెట్టుకున్నట్లయితే, లాక్ మర్చిపోయినట్లయితే దానికి హార్డ్ రీసెట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. హార్డ్ రీసెట్ చేయడానికి మనం ఫస్ట్ మొబైల్ని అయితే స్విచ్ ఆఫ్ అయితే చేయాలి. చూసారు కదా, లాక్ ఉంది. మొబైల్ని మనం ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేసుకుందాము. స్విచ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పవర్ బటన్ని, వాల్యూమ్ అప్ బటన్ని రెండింటిని లాంగ్ ప్రెస్ చేసి అయితే పట్టుకోవాలి. ఒకసారి మొబైల్ ఆన్ అయిన తర్వాత పవర్ బటన్ని వదిలేసి వాల్యూమ్ అప్ బటన్ అయితే అట్లే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని ఉండండి. పట్టుకున్న తర్వాత మనకు సెట్టింగ్స్ అనేవి ఒకటి ఓపెన్ అవుతాయి. చూసారు కదా, ఒకటి మనకు సెట్టింగ్స్ ఓపెన్ అయినాయి. సెట్టింగ్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ వైప్ డేటా అని ఉంది కదా, దాన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి మీరు వాల్యూమ్ కీస్ని యూజ్ చేయండి. సెలెక్ట్ చేశారు కదా, సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే ఇవ్వడానికి పవర్ బటన్ అయితే ప్రెస్ చేయండి. పవర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇది మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమంటుంది. మనం వైప్ ఆల్ డేటా అని ఉంది కదా, దీని మీద మనం దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని తర్వాత పవర్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇది డేటా అంతా డిలీట్ అవుతుందని చెప్పేసి ఒక మనకు కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే ఇస్తుంది. సో మనం ఏం చేస్తామంటే కింద కన్ఫర్మ్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ ఇస్తే మొత్తం దీంట్లో ఉన్న డేటా మొత్తం అనేది డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయేసి మనకు మొబైల్ అయితే రీబూట్ అయితే చేసుకోవాలి. రీబూట్ చేసుకున్న తర్వాత మొబైల్ దీంట్లో ఉన్న టోటల్ డేటా, కాంటాక్ట్లు, వీడియోస్ మొత్తం అనేది డిలీట్ అయిపోతాయి. డిలీట్ అయిపోయిన తర్వాత మొబైల్ మనకు ఫ్రెష్గా మొబైల్ కొన్నప్పుడు ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా అయితే మనకు వస్తుంది. ఒకవేళ దీనికి మెయిల్ ఐడి మీకు గుర్తుంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ మెయిల్ ఐడి కానీ మీకు కానీ గుర్తు లేకపోతే ఎఫ్ఆర్పి లాక్ అని ఒకటి ఉంటుంది. ఎఫ్ఆర్పి లాక్ అనేది మీ మెయిల్ ఐడికి సంబంధించింది. ఎఫ్ఆర్పి లాక్ కానీ ఉంటే ఆ లాక్ని ఏ విధంగా తీసుకోవాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పేజ్ ఇక్కడ నుంచి మనకు ఫ్రంట్ పేజ్కి రావడానికి కొంచెం టైం పడుతుంది. నేను అప్పటి వరకు దీన్ని పాస్ అయితే చేస్తాను. వీడియోని పాస్ చేసి మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా మనకు ఫస్ట్ పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరేం లేదు, అన్నీ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కంట్రీని, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. తర్వాత కూడా వచ్చి రీజన్ అంటే ఏ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇవన్నీ నెక్స్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళడమే. మీకు మధ్యలో ఫింగర్ ప్రింట్ అయ్యి అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ అయ్యి అడిగిన తర్వాత ఇవన్నీ నెక్స్ట్ ఇచ్చుకుంటా మీరు ఇక్కడ మెయిల్ ఐడి అడుగుతుంది. ఆ మెయిల్ ఐడి మీకు తెలిసినట్లయితే నో ప్రాబ్లం. మెయిల్ ఐడి తెలియకపోతే మాత్రం మీరు ఇక్కడ మెయిల్ ఐడి అడుగుతుంది. మీకు మెయిల్ ఐడి తెలిసినట్లయితే నో ప్రాబ్లం. మెయిల్ ఐడి తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ఎఫ్ఆర్పి లాక్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎఫ్ఆర్పి ఏ విధంగా తీసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. జై హింద్.